టీమ్ ఇండియా కోచింగ్ డిపార్ట్మెంట్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఇక టీ20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా ఛాంపియన్స్గా నిలిచిన అనంతరం హెడ్ కోచ్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ పదవి కాలం కాస్త ముగిసింది. ఇక అతడి స్థానంలో ప్రజెంట్ గౌతమ్ గంభీర్ను అయితే హెడ్ కోచ్గా ఎంపిక చేశారు బీసీసీఐ. ఇక గౌతమ్ గంభీర్ అయితే నెక్స్ట్ జరగబోయే శ్రీలంక సిరీస్ నుండి 2027 డిసెంబర్ వరకు అయితే హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక అలాగే గౌతమ్ గంభీర్ గురించి మనకు స్పెషల్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక టీమిండియాకి ఒక డాషింగ్ ఓపెనర్గా, అలాగే ఎన్నో మరపురాని విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక అలాగే ఐపీఎల్లో కూడా కెప్టెన్గా, బ్యాటర్గా అదరగొట్టాడు. ఇక ఇటీవలే ముగిసిన సీజన్లో అయితే కేకేఆర్కి హెడ్ కోచ్గా ఛాంపియన్స్ని అయితే నిలిపించాడు. ఇక ఇలా ఉండగా టీమిండియాకు బ్యాటింగ్ కోచ్గా ఉన్నటువంటి విక్రమ్ రాథోడ్ స్థానంలో అభిషేక్ నాయర్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇక ఫీల్డింగ్ కోచ్ని అయితే దిలీప్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఇక దిలీప్ గురించి మనకు బాగా తెలుసు. ఈసారి టీ20 వరల్డ్ కప్లో కూడా ఫీల్డింగ్లో అద్భుతంగా రాణించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అలాగే ప్రతి ఒక్క ఆటగాన్ని మ్యాచ్ అనంతరం మెడల్స్తో సత్కరించడం, ఇవన్నీ ఒక బెస్ట్ పరిణామాలని చెప్పాలి టీమిండియాలో. ఇక ఇవి పూర్తిగా టీమిండియాలో చోటు చేసుకున్నటువంటి మార్పులు.